నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యక్తిగత ప్రస్థానం, రాజకీయ పదోన్నతులపై ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున వివాదం జరుగుతోంది. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పదోన్నతి, ఆయన చేసిన కొన్ని ప్రసంగాలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఆయన చెప్పిన మాటలకు, ఆయన కుటుంబ నేపథ్యానికి మధ్య ఉన్న వైరుధ్యంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మురికివాడల నుంచి కోర్టుకు వెళ్ళాను అని చెప్పారు. అందులో ఎంతవరకు నిజం ఉంది? ఒక ప్రసంగంలో ఫస్ట్ ఆ ప్రసంగం నేను మీకు వినిపించిన తర్వాత మాట్లాడుకుందాం. A person like me who began his schooling in a municipal school situated in a slum area could reach to this position. I'll be failing in my duty if I do not place on record my deep appreciation for the efforts taken by the learned Secretary General and the team of the Supreme Court Registry involved in this project in completing the task in the shortest possible time. Thanks to my colleague Justice Sanjeev Khanna and my other colleagues from the bench for their contributions in today's event. I also thank Shri Arjun Ram Meghwal, the Indian Minister of State for Law and Justice, for his continuous support in our endeavors. I also thank distinguished guests on the dais and off the dais, including Honorable Chief Justices and Justices from the neighboring countries, respected former Chief Justices of India and judges of the Supreme Court, Honorable Chief Justice and judges of the High Courts, and the members of the bar for taking out time from their schedule today. Lastly, I thank the Supreme Court Registry and its staff for organizing this event so efficiently. రైట్, మొత్తానికి విన్నారు కదా. ఈ ప్రసంగంలో జస్టిస్ గవాయ్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ధన్యవాదాలు, నేను మురికివాడల నుంచి సుప్రీంకోర్టుకి ప్రయాణించాను అని చెప్పారు. ఈ మాటలు ఆయన జీవిత ప్రస్థానాన్ని ఒక కష్టపడి పైకి వచ్చిన సామాన్య వ్యక్తిగా చిత్రీకరిస్తున్నాయి. కానీ ఈ వాదనను ఆయన కుటుంబ నేపథ్యం పూర్తిగా తోసిపుచ్చుతుంది. నేనే కాదు, మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ఆయనకు సంబంధించి ఏంటి అనేది నేను చూపిస్తాను. దానికి సంబంధించి కూడా ఎస్, ఈయన ఫాదర్కి సంబంధించి ఇదంతా కూడా మా వాళ్ళు ఒకసారి స్క్రీన్ మీద ప్లే చేస్తారు. ఇది చూడండి. ఆయన తండ్రి రామకృష్ణ సూర్యభాన్ గవాయ్ ఒక అగ్రశ్రేణి రాజకీయ నాయకుడు. ఆయన జీవిత కాలంలో ఆయన అనేక ఉన్నత పదవులను అధిరోహించారు. లోక్సభ మరియు రాజ్యసభ ఎంపీ, బీహార్, సిక్కిం, కేరళ వంటి రాష్ట్రాలకు గవర్నర్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనే రాజకీయ పార్టీని స్థాపించి దాని నుండి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. రాజకీయంగా, ఆర్థికంగా ఇంతటి ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి కుమారుడు నిజంగానే మురికివాడల నుంచి వచ్చాడా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నాకు ఇది చదివినప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది. ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ కూడా మా అక్క నేను పోస్టర్లకు గమ్ములు రాసేటోళ్ళం అని చెప్పారు. చూసిండ్రా? ఏంటి అంటే ప్రజలు నిజాలను తెలుసుకోలేరు, మేమేం చెప్తే అదే నిజం అనుకుంటారు అనే భావన అని కూడా ప్రశ్నిస్తున్నారు. జస్టిస్ గవాయ్ తన కీర్తి ప్రతిష్టల కోసం ఇలాంటి అబద్ధాలను చెబుతారని, ఇలాంటి అబద్ధాల కోరులు ఈ పదవికి అనర్హులనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక జస్టిస్ గవాయ్ నియామకం కూడా అనుమానాలకు తావిస్తుంది అంటున్నారు కొందరు. సుప్రీంకోర్టు కొలీజియం ఆయనకు ముందుగానే పదోన్నతి కల్పించింది. దీనికి కారణం దేశంలో షెడ్యూల్ కులాలకు ప్రాతినిధ్యం కల్పించడమే అని పేర్కొంది. అయితే అప్పట్లో ఆయన బాంబే హైకోర్టులో 3 సీనియారిటీ స్థానాల్లో కూడా లేరు. కేవలం ప్రాతినిధ్యం కల్పించడానికే జరిగిందా, లేదా దీని వెనుక ఏదైనా రాజకీయ ఒత్తిడి ఉందా అనే సందేహాలు కలుగుతున్నాయి. జస్టిస్ గవాయ్ న్యాయమూర్తిగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా హిందూ వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శకులు అంటున్నారు. మత మార్పిడి చట్టాలు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలో మత మార్పిడికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని ఆదేశించారు. దీపావళి సందర్భంగా వాడే బాణసంచాపై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలని సూచించారు. తలలేని విష్ణువు విగ్రహాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఒక హిందువు సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే జస్టిస్ గవాయ్ అతన్ని ఎగతాళి చేసి పిటిషన్ను తిరస్కరించారు. ఈ నిర్ణయాలన్నీ హిందూ వ్యతిరేకిగా ఉన్నాయని, ఇది కేవలం యాదృచ్ఛికం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన పదోన్నతి వెనుక హిందువులపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశం ఉందనే అనుమానం కూడా బలంగా వినిపిస్తోంది సోషల్ మీడియాలో. జస్టిస్ గవాయ్ అంబేద్కర్ పేరును ప్రస్తావించినప్పటికీ ఆయన తండ్రి మద్దతిచ్చిన కాంగ్రెస్ పార్టీయే అంబేద్కర్ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించింది. ఉదాహరణకు అంబేద్కర్ ఆర్టికల్ 370ని తీవ్రంగా వ్యతిరేకించారు. దేశానికి ఒకే రాజ్యాంగం ఉండాలని కోరారు. కానీ కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలకు పైగా ఈ ఆర్టికల్ని కొనసాగించి దేశంలో 2 రాజ్యాంగాలను ఉండేలా చేసింది. ఇక ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే దేశంలోని వ్యవస్థలపై సందేహాలు కలుగుతున్నాయి. ఈ సందర్భంగా బాలాసాహెబ్ టార్కే చెప్పిన మాటలు గుర్తుకు చేసుకోవాలి. సుప్రీంకోర్టుపై నాకు ఎలాంటి ఆశ లేదు, ఈ దేశంలో సుప్రీం ఏది, కోర్టా, పార్లమెంటా లేక బెండి బజార్లోని ముస్లింలా అంటూ బాలాసాహెబ్ టార్కే గారు మాట్లాడారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒకే ఒక శుభవార్త ఏంటంటే జస్టిస్ బిఆర్ గవాయ్ పదవీ కాలం 2025 నవంబర్ 23న ముగియటం. మరి
మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి. కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయుతనందించి ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే. ఒక్కొక్క అడుగుతో ముందుకు వెళ్తున్నాం. మీరందరూ మాకు సహకరిస్తారనే నమ్మకంతో. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్కి అండగా నిలవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.